వెల్కమ్ టు క్యూడబ్ల్యూ న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన స్టూడియోకి విశాఖపట్నం జిల్లా ఉత్తర నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దాడ కనకమలక్ష్మి గారు విచ్చేశారు. ముఖ్యంగా పెద్దాడ కనకమలక్ష్మి గారు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి వ్యక్తి అయినప్పటికీ అసలు బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఏ విధంగా వచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మా నమస్తే మేడం గారు. జై భీమ్ సార్. నేను బహుజన సమాజ్ పార్టీ కోసం తెలుసుకొని ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ బహుజనులందరిది, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అనే క్రైస్తవులందరిది, మన బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళ పార్టీ. అయితే ఈ పార్టీ కోసం కుమారి అక్క మాయావతి గారి కోసం తెలుసుకొని చదువుకొని, అలాగే మాన్యవర్ కాన్సీరామ్ గారి కోసం తెలుసుకొని చదువుకొని ఈ యొక్క పార్టీలోకి వచ్చాను. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీని మన బాధ్యతగా మనం బలోపేతం చేసే దిశగా మన మీద ఉంది ఆ బాధ్యత. అందుకని ఈ పార్టీలోకి నేను రావడం జరిగింది సార్. అలా కాదు మేడం గారు, విశాఖపట్నానికి విషయానికి వచ్చినప్పటికీ విశాఖపట్నం అనేది ఒక చాలా పెద్ద మహానగరం. అలాంటి మహానగరంలో మీరు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబ వ్యక్తి సంబంధించిన వారైనప్పుడు ఈ విధమైన రాజకీయాల్లోని మీరు ఏ విధంగా రాణించాలనుకుంటున్నారమ్మా? నాలాంటి నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు, చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారండి. అయితే ఈ చదువుకొని నిరుద్యోగం ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఈ యొక్క పార్టీలో నిలబడి మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి నేను భరోసాగా నిలబడాలని నేను ధ్యేయంతో ఉన్నాను. ఈ యొక్క కార్యాచరణ కూడా నాలాంటి పేదలందరికీ నేను నిలబడాలి. ఎంతో మంది చదువుకొని కూడా వాళ్ళకి నిరుద్యోగంతో ఉపాధి లేకుండా ఎన్నో అనేక అవస్థలు పడుతూ, అనేక ఇబ్బందులు పడుతూ, ఏదో చిన్న కూలి పనులు చేసుకొని వాళ్ళు అభివృద్ధి లేకుండా ఉన్నారు. కనీసం నేనైనా వచ్చి నాలాంటి బడుగు బలహీన పేద ప్రజలందరూ కూడా నా వంతు బాధ్యతగా పనిచేసి వాళ్ళకు తోడుగా ఉండాలనే నినాదంతో వచ్చాను సార్. అలా కదమ్మా. అయితే మీ ఆశయం గొప్పది, మనం కాదని లేదు. అంటే ఇప్పుడు ఉత్తర నియోజకవర్గం చూసుకుంటే ఇటు అధికార పక్షం కానీ అలాగే ప్రతిపక్షం నుంచి కూడా బలమైన అభ్యర్థులు అక్కడ ఉన్నారు. ఉదాహరణకి చెప్పుకుంటే కేకే రాజు గారు కానీ అలాగే విష్ణుకుమార్ రాజు గారు కానీ బలమైన వ్యక్తులు ఉన్న సందర్భంలో ఒకవేళ బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని నమ్మి అక్కడ మీకు టికెట్ ఇస్తే వాళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ప్రజల్లోకి అయితే నేరుగా బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్తాను సార్. తీసుకెళ్లి ఈ యొక్క పార్టీ ఎంతో మంది మహనీయుల వాళ్ళ యొక్క జీవితాలు దారబోసిన పార్టీ సార్ మనది. ఈ పార్టీని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎంతైనా పేద ప్రజలందరూ కూడా మన పార్టీని తెలియజేసి మనకు ఓటు అనేది ఎలా వచ్చింది, ఈ ఓటు అనే ఆయుధంతో మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడో మనకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. ఈ ఓటు అనే ఆయుధంతో మనం చూసుకొని మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే మాత్రం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని నేను మన ఉత్తర నియోజకవర్గంలో బలంగా పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్తే ఉత్తర నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మన సిద్ధాంతాలను తీసుకెళ్తే అవును మన అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు, మాయావతి గారి కోసం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పార్టీది మనం గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. ప్రజలకు నేను తెలియజేస్తాను. ఓకేనమ్మా. అయితే మీరు అనేది కరెక్టే. అంటే ఈ రోజు వరకు నాకు అందిన సమాచారం ప్రకారంగా ఈ రోజు వరకు బహుజన సమాజ్ పార్టీ ఒక 2 లిస్టులు విడుదల చేసింది. అందులో మీ యొక్క మొదటి లిస్టులో కానీ రెండవ లిస్టులో కానీ మీ పేరు లేకపోవడం చాలా మంది మీ యొక్క అభిమానులు అయితే నిరుత్సాహం చెందారని తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫస్ట్ లిస్ట్లో లేదని బాధపడవసరం లేదు సార్. సెకండ్ లిస్ట్లో లేదని అంతకన్నా బాధ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి గారు సారు బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఆయన కృషి చేస్తున్నారు. అయితే ఉత్తర నియోజకవర్గంలో 3వ లిస్టులోనైతే నా పేరు ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలా కదమ్మా. ఒకవేళ 3వ లిస్టు లేకపోతే తప్పనిసరిగా పెద్దాడ కనకమహాలక్ష్మి గారికి అనేక పార్టీల నుండి ఆహ్వానం వస్తుంది. బహుజన సమాజ్ పార్టీ ఉత్తర నియోజకవర్గం నుంచి కానీ టికెట్ కానీ రానేయడల్లా తప్పనిసరిగా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారమ్మా? బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు తెలుసుకొని నేను ఈ పార్టీలోకి వచ్చాను. అనేక మహనీయుల త్యాగాలతో కూడిన పార్టీ మన బహుజన సమాజ్ పార్టీ. ఈ పార్టీ నుంచి నేను వదిలి ప్రాణం ఉన్నంత వరకు బహుజన సమాజ్ పార్టీతోనే ఉంటాను. ఎందుకంటే పార్టీ కోసం ఉద్యోగాలు వదులుకున్నాను. ఉద్యోగం నా యొక్క జీవితం అంతా కూడా పార్టీకి పెట్టాలని ఉత్తర నియోజకవర్గంలో అనేక రాత్రులు అనేక కష్టపడుతూ పనిచేస్తున్నాను. పార్టీ బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నాను నేను. అయితే అనేక మంది రోమర్స్ పెడతారు ఏదో పార్టీలోకి తీసుకోవాలని. అంటే ఎక్కువ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని తీసుకోవాలని అత్యాశ ఉంటుంది వాళ్ళకి. అయితే నేనైతే మాత్రం బహుజన సమాజ్ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళను. సిద్ధాంతాలని
కట్టుబడి ఉంటానని నేను తెలియజేస్తాను. అలా కదమ్మా, ఓకే, మీరు అన్నారు ఉద్యోగం అన్నారు కదా, మీరు విశాఖపట్నంలో ఏ యొక్క ఉద్యోగం చేసేవారు? నేను ఏపీజీబీలో గ్రామీణ బ్యాంకులో బ్యాంక్ మిత్రగా చేసేదాన్ని. అయితే ఆ పోస్ట్ వేరొకరికి నేను అక్కడ మానుకున్నాను. ఎందుకంటే పార్టీకి టైం ఇవ్వలేకపోతున్నానని. మన పార్టీకి టైం అలా కాదు, మీరు 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 టైం ఇవ్వలేకపోతే అంటున్నారు, కానీ ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని మానిపించే దిశగా ప్రయత్నాలు చేసిందనేసి చాలా మంది అంటున్నారు. మరి దాన్ని మీరు ఏ విధంగా అంటారు? పార్టీకి పనిచేయాలనుకుంటున్నాను కదండి. ఉద్యోగాలు అయితే నాకు అవసరం లేదు. పార్టీని మాన్యవర్ కాంశీరామ్ గారు ఉద్యోగంతోనే చేయలేదు. ఆయన పనిచేసి విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. మాన్యవర్ కాంశీరామ్ గారు చందాలు వసూలు చేస్తూ పార్టీని అభివృద్ధి చేశారు. ఆయనలాగా కనీసం 1% అయినా నేను చేయగలను. ఓకేనమ్మా, మీరు అనేది ఓకే. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఉత్తర నియోజకవర్గంలో మీకే టికెట్ ఇచ్చే ఆలోచన ఉంటే, ఒకవేళ టికెట్ ఇస్తే మీరు ఉత్తర నియోజకవర్గం ప్రజల్లోకి ఏ విధమైన హామీలతో వెళ్ళబోతున్నారు? పని చేయించుకోవాలనుకుంటే లంచం ఇచ్చి పని చేసుకునే దుస్థితిలో ఉన్నారు అందరూ. కాబట్టి నేనైతే నా ప్రజలు ఉత్తర నియోజక ప్రజలందరూ కూడా నన్ను కానీ గెలిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను నిలబడతాను. అనేక పనులన్నీ కూడా వాళ్ళకి నేను చేయాలనుకుంటున్నాను. నా ప్రజలందరూ కూడా పేదరికంలో ఉన్నారు, చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారు. అయితే పిల్లలకి అందరికీ కూడా విద్య, వైద్యం అనేది చాలా అవసరం. ఈ రెండు చాలా అవసరం పిల్లలకి. నా ప్రజలందరూ కూడా నేను బహుజన సమాజ్ పార్టీ నుండి పోటీ చేసి నా ప్రజలకి నేను తోడుగా భరోసాగా ఉండాలనుకుంటున్నాను. బహుజన సమాజ్ పార్టీతో ఇవన్నీ కేవలం బహుజన సమాజ్ పార్టీతో సాధ్యమని ఉత్తర నియోజక ప్రజలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, ఓసీ పేద ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ సిద్ధాంతాలు తీసుకెళ్తూ వాళ్ళని నాకు ఓటేసే విధంగా నేను ప్రజలందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. ఓకే మేడం గారు, మీరు చాలా బాగానే చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఉత్తర నియోజకవర్గంలో మీరు ప్రతి గడపకి వెళ్ళిన సందర్భాల్లో మీ దృష్టికి వచ్చిన ఎక్కువ సమస్యలు ఏంటి? చాలా మంది ప్రజలందరూ కూడా ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అద్దింట్లోనే ఉంటున్నారు. కరెంటు బిల్లులు అయితే ఎక్కువ వచ్చేసి ఉంటున్నాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నది ఒక టీవీ, ఒక లైటు. కానీ కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల టైంకి వచ్చే నాయకులందరూ కూడా మేము అవి చేస్తాం, ఇవి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారంట. కానీ ఆ వాగ్దానాలన్నీ చేసేటప్పుడు అవి కూడా నిలబెట్టుకోవాలి. కానీ పేద ప్రజలందరూ కూడా ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి అయితే కాలేదు. ప్రజలందరూ కూడా కూలిబతులుగానే ఉన్నారు. ప్రజలందరి దగ్గరికి ఆ నాయకులు ఎలక్షన్ టైంలో అనేక నాయకులు వస్తారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా పేద ప్రజల సమస్యలు అయితే పట్టించుకోరు. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నది ఒకటే, ప్రజలందరూ కూడా మన బహుజన సమాజ్ పార్టీని మనమే గెలిపించుకోవాలి, మనం ఓట్లు వేయించుకోవాలి, మన పార్టీని మనమే అభివృద్ధి చేసుకోవాలి. అగ్రవాల్ కూడా పార్టీలు అందరూ వస్తే మాత్రం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి మనం చెంచాల్లో మనం ఎందుకు ఉండాలి? వాళ్ళ కుర్చీలు మనం మోయాలి, వాళ్ళు జెండా బదులు కొట్టాలి, వాళ్ళ జెండాలు మోయాలి, వాళ్ళు వేసుకున్న కేసు, వాళ్ళు ఏదైనా తగులు పడితే ఆ కేసులు మన మీద వేసుకోవాలి, మనం జైల్లోకి వెళ్ళాలి. కానీ వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. మనం మాత్రం అభివృద్ధి కాకుండా హీనమైన స్థితిలో కూలోళ్ళగా ఉంటున్నాం. మన ఇచ్చే ఓటాకుని మన పేద పరిస్థితిని మనం ఇలా తీర్చిదిద్దుకుంటున్నాం. అంబేద్కర్ గారు మనకి ఇలాగా ఇచ్చారు, మనం రాజులాగా ఉండమన్నారు. మన ఓటుని మనం ఉపయోగించుకొని సరైన లీడర్ని ఎన్నుకొని మన బతుకులకి మనల్ని మార్చుకోమని ఆయుధాన్ని ఇస్తే మనమేమో ఎవరో మాయ మాటలకి లోబడి ఆ మాటలకి మనం అమ్ముడిపోయి అమ్మలాంటి ఓటుని వాళ్ళ మాటలకి పడి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేయడం వల్ల ఈ 5 ఏళ్ళు కూడా మనతో పాటు మన పిల్లల బతుకులు కూడా హీనమైన బతుకుల్లో ఉన్నాము. అలా కదా, అయితే ఉత్తర నియోజకవర్గం ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నారో మీకే ఆ యొక్క టికెట్ ఇస్తారని ఇప్పుడు కూడా మీరు ఆశిస్తున్నారా? మూడో లిస్టులో అయితే నా పేరు వచ్చే అవకాశం ఉందండి. అంటే రాష్ట్ర అధ్యక్షులు గారు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అందరినీ గుర్తిస్తారు, ఖచ్చితంగా గుర్తిస్తున్నారు కూడా. పార్టీకి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రాష్ట్ర కమిటీ అంతా కూడా బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసే దిశగా రేపు ఎన్నికలకి మా యొక్క 175 సీట్లు 100 సీట్లు బీసీలకి, 70 సీట్లు ఎస్సీలకి ఖచ్చితంగా రేపు ఎన్నికలు బరిలో దింపుతున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు. మా పార్టీ నుంచి అయితే బహుజన సమాజ్ పార్టీ నుంచి అయితే మాత్రం మేమందరం కూడా పోటీ సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇదండి మన ఉత్తర నియోజకవర్గం పెద్దాడ కనకమ్మ లక్ష్మి గారి యొక్క అభిప్రాయం. ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో మేడం గారికి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీకి కష్టపడి పని చేస్తానని మన మేడం గారు మన వీడియో ద్వారా తెలియజేశారు.